ఆ, బాబు నువ్వు చేశాక చాలా మార్పు కాపాడింది బాబు. సంతోషం అమ్మా, ఆ, సంతోషం. బాగుంది. మాకు కూడా కొంచెం భయం బిడుం. జయ గురుదేవ్, అందరికీ నమస్కారం. ఈరోజు వాస్తు విజిట్లో భాగంగా అత్తమూరు గ్రామం రావడం జరిగింది. మీరు వీడియోలో చూస్తున్న ఈ గృహం 3 నెలల క్రితం మనం విజిట్ చేయడం జరిగింది. మెయిన్ వాస్తు దోషాలు ఏమిటంటే తూర్పు ఆగ్నేయ మరియు దక్షిణ ఆగ్నేయానికి సెప్టిక్ ట్యాంక్ ప్రహరీ గోడల కింద నిర్మించారు. దాన్ని మనం తొలగించడం జరిగింది. అలాగే మీరు చూస్తున్న ఈ వంటగది కాంచి బాత్రూమ్ నిర్మించడం జరిగింది. అలాగే మీరు వీడియోలో చూస్తున్న ఈ కబోర్డు ప్లేస్లో గుమ్మం ఉండేది, దాన్ని ఉత్తర దిశకు మార్చడం జరిగింది. అలాగే ఇంటి యొక్క పొడవు 1:2 రేషియో కంటే ఎక్కువ ఉన్న కారణంగా మైంగి ఈ విధంగా ప్రహరీ గోడ సూచించడం జరిగింది. అలాగే ఈ ఇంటికి పడమర వాయులో వీధి పోటు ఉండడం కూడా జరిగింది. స్ట్రక్చర్ పరంగా వీరు కొన్ని రెమెడీ చేసుకున్నాక ఒక 50% ఫలితాలు మంచిగా లభించాయి. తర్వాత ఎనర్జీస్ పరంగాను మరియు దిశల్లో ఏర్పడిన దోషాల్లో ఎనర్జీస్ పరంగాను బ్యాలెన్స్ చేయడానికి ఈరోజు మనం రావడం జరిగింది. మీరు చూడవచ్చు వీడియోలో అన్ని దిశల్లో ఏర్పడిన దోషాలకి మనం రెమెడీ చేయడం జరిగింది. అలాగే పడమర వాయువులో ఏర్పడిన వీధిపోటు దోషానికి కూడా ఒక చిన్న లక్ష్మణ రేఖ ద్వారా ఎనర్జీ ఫీల్డ్స్ అనేవి బ్యాలెన్స్ చేయడం జరిగింది. అలాగే జియోపతిక్ ప్రభావం అధికంగా ఉంటే చూడండి, మీరు ఈ వీడియోలు గమనించవచ్చు. భూ అంతర్భాగం నుండి గోడ యొక్క పగులు, అలాగే దానికి ఆపోజిట్లో ప్రహరీ యొక్క గోడ యొక్క పగులు మీరు గమనించవచ్చు. దీన్ని కూడా మనం రెమెడీ సూచించడం జరిగింది. ఇది చేసిన నెల రోజులకే వీళ్ళకి చాలా మంచి ఫలితాలు రావడం జరిగింది. మీరు కస్టమర్ యొక్క ఫీడ్బ్యాక్ ఆడియో రూపంలో వినవచ్చు. నమస్తే అమ్మా, బాగున్నారా? ఆ, బాగున్నాం బాబు. ఆ, బాబు నువ్వు చేశాక చాలా మార్పు కాపాడింది బాబు. సంతోషం అమ్మా, ఆ, సంతోషం. బాగుంది. మాకు కూడా కొంచెం భయం బిడుం కొంచెం తగ్గినట్టు ఉంది. ఆహా, పోన్లేమ్మా. మసాలా పోయేవాళ్ళం బాబు, అలాంటిది మసులుతున్నాం బాబు, బాగుంది. పోన్లేమ్మా, సంతోషం. మాకు అదే కావాలి, దానికోసం ఫోన్ చేశాను ఇప్పుడు సుధీర్కి. ఆహా, నీకు నువ్వు అంతా బాగానే మాకు మార్గం దొరికింది బాబు. ఎన్నాళ్ళు బట్టి అలా నలిగిపోతానే ఉన్నాం. పోన్లేమ్మా, ఇంకా మీకు వాస్తుపరంగా మీరు ఇంకా ఆలోచనలు తీసేచ్చండి. పోన్లే బాబు. మీ వ్యక్తిగతంగా మీ ఆరోగ్యాలు మీ జాగ్రత్తగా చూసుకోవడం తప్ప ఆ, ఇది ఇలా ఉంది, నాకు ఇలా జరిగింది అని ఇంకా వాస్తు మాటనే మీరు మనసులో రానవక్కర్లేదు. అలాగే బాబు. ఎందుకంటే మనం స్ట్రక్చర్ గా చేయవలసింది చేసాం, అలాగే ఎనర్జీస్ పరంగా చేయవలసింది చేస్తాం. ఆ, ఇంక మీ ఇంట్లో ఎంత దోషం అనేది లేదు. పోన్లే బాబు. అదే సుధీర్కి చాలా సరే, నీకు ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము. చాలా మంచి మార్గాలు మాకు దొరుకుతాయి. అంత సంతోషం బాబు. పోన్లేమ్మా, సంతోషం. మాకు అదే కావాలి ఆ, చేసిందండి. మా సుధీర్ గురించి ఏమో అసలు నువ్వేది తీసుకుంటలేదు. ఏమి ఇచ్చినా మేము నీ రుణం